మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏశావు అనేటువంటి వ్యక్తి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అనేటువంటి సంగతి మనకి అర్థమవుతుంది. అయితే ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేటి చేత భ్రష్టుడిగా మార్చబడ్డాడు అనే సంగతి ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఏశావు ఏమి చేయడం చేత జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు, ఏ విధంగా భ్రష్టుడిగా మార్చబడ్డాడు అనేటువంటి సంగతిని మనం గుర్తించాలి అన్నప్పుడు ఒకసారి అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. అది ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం నుండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలము నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ మనం జరిగినటువంటి సన్నివేశాన్ని గమనిస్తాం. ఏశావుకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు యాకోబు. ఏశావు ఒకరోజు బాగా అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు తన తమ్ముడినటువంటి యాకోబు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ కూర చిక్కుడుకాయ కూర అని, మరియు అది ఎర్రగా ఉన్నది అన్నటువంటి సంగతిని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. అది చూచిన వెంటనే అలసి ఉన్నటువంటి ఏశావుకు ఒక ఊరట కలిగింది, ఆహారాన్ని వెనువెంటనే భుజించాలి అని. అప్పుడు నేను శక్తిని పుంజుకుంటాను అని. దాని కొరకు యాకోబుని నాకు ఆహారము పెట్టుము అని అడిగినప్పుడు యాకోబు తన అన్నను, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇచ్చివేసినట్లయితే నేను ఈ ఆహారాన్ని నీకు పెడతానని ఒప్పందము చేసుకొని ఏశావు యొద్ద నుండి ఆ జ్యేష్ఠత్వమును యాకోబు పొందుకున్నవాడుగా మార్చబడిపోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్నాడు. అది విలువలేనిది అన్నట్లుగా తృణీకరించాడు. జ్యేష్ఠత్వపు హక్కు అని మనం చూసినప్పుడు అది ఒక కుటుంబ గౌరవానికి, పెద్దరికానికి సంబంధించినటువంటి విషయం. ఏశావు కుటుంబానికి తన తండ్రి తర్వాత పెద్దగా ఉండవలసిన వాడుగా ఉన్నప్పటికీ ఆ జ్యేష్ఠత్వమును అమ్మివేయట చేత యాకోబు తనకు అన్నవలే మార్చబడిపోయాడు. తన కుటుంబానికి తన తండ్రి తర్వాత పెద్దరికాన్ని వహించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏశావు తన స్థితిని, తన స్థాయిని, తనకు కలగబో గౌరవ మర్యాదలను, తన కుటుంబ విలువలను మర్చిపోయి తుచ్చమైనటువంటి క్షణికమైనటువంటి ఆహారము కొరకు ఆశపడి జ్యేష్ఠత్వమును తృణీకరించి దీనికంటే నాకు ఆహారమే మిన్నా అని ముందడుగు వేశాడు. తన జ్యేష్ఠత్వమును కోల్పోయాడు. అది కోల్పోవడం చేత కలిగేటువంటి నష్టం ఏమై ఉన్నది అని మనం చూసినట్లయితే తన తండ్రి ఇస్సాకు జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నాడు. కారణం, ఏశావు ఏనాడో జ్యేష్ఠత్వమును అమ్మివేసి ఉన్నాడు కాబట్టి ఇస్సాకు ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదం అంతటికి యాకోబు అర్హుడిగా మార్చబడిపోయాడు. ఏశావు క్షణికమైనటువంటి ఆహారము కొరకు, ఒక పూట కూటి కొరకు ఆశించాడు, కానీ ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి తండ్రి, అంతకంటే మించిన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గుర్తించలేకపోయాడు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు స్పష్టంగా రాస్తున్నాడు, ఒక పూట కూటి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్నాడు. దాని యొక్క విలువ గుర్తించలేని వాడుగా ఇది ఇక ఎన్నికలేనిది అని అనుకుని తృణీకరించాడు. తద్వారా నష్టపోయాడు. తాను ఎన్నటికీ కోలుకోలేనటువంటి భయంకరమైనటువంటి గాయానికి గురయ్యాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, నేడు మనం గమనిస్తున్నట్లయితే దేవుడు మన కొరకు ఎన్నో ఆశీర్వాదాలను సిద్ధపరిచారు, ఎన్నో దీవెనలను, ఎన్నో ఆత్మ సంబంధమైన ఈవులను సిద్ధపరిచారు. వాటిని మనం పొందుకోవడానికి ఈ లోకంలో కనిపించేటువంటి ఆకర్షణీయమైన, కనులకు రమ్యమైన, క్షణికాలపు తృప్తినిచ్చే వాటిని, అపవాది తంత్రాలను మనము గుర్తించి వాటికి ఏమాత్రం మనము తలవంచక, దానికి ఏమాత్రము మనం బానిసలము కాక, దేవుడు మన కొరకు దాచి ఉంచిన వాటిని పొందుకున్నటకు ఎల్లవేళలా సంసిద్ధులమై ఉండాలి, జాగరూకత కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తేటగా
తేటగా సెలవిస్తున్నారు. ఇక్కడ సంఘానికి రాస్తూ పౌలు ఏశావు గురించి ఎందుకు రాశాడు అని చూసినట్లయితే అది ఏమాత్రము తప్పుగా ఎంచబడలేదు అన్నట్లుగా ఉండేటువంటి భయంకరమైనటువంటి పాపము. దీనిలో ఏముంది తప్పు అని అనుకుంటూ ఉన్నప్పటికీ దానిలోనే ఎంతో లోతైనటువంటి పాపము దాగి ఉన్నది. ఏశావు జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు. దానిలో సమస్య ఏమున్నది అని మనం చూసినట్లయితే తన యొక్క అర్హతను, ఆధిపత్యాన్ని, గౌరవాన్ని, విలువలను అన్ని కూడా ఎన్నిక లేని వాటిగా ఏశావు ఎంచాడు. తద్వారా ఏశావు దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోయాడు. కానీ యాకోబు దాని యొక్క విలువను నాడే గుర్తించిన వాడుగా అటువంటి ఆశీర్వాదం నాకు కావాలి, అటువంటి దీవెన నాకు కావాలి, దేవుని చేత కలిగేటువంటి ఈవులు నాకు ప్రాప్తించాలని యాకోబు నాడే గుర్తించి ఏశావు యొద్ద నుండి సమయాన్ని చూచి ఆ జ్యేష్ఠత్వమును లాగివేసుకున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము జాగరూకత కలిగి ఉండాలనేటువంటి మాటను ఈ వచనంలో చూస్తాం. ఏశావు వంటి భ్రష్టమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి మనుష్యులు ఎవరన్నా మనలో ఉన్నారా అన్నటువంటి సంగతిని మనకు మనమే ఎప్పుడు కూడా సరిచూసుకుంటూ జాగరూకత కలిగి భయభక్తులు కలిగి నిలవవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఈ అంత్య దినాలలో అపవాది సులువుగా చిక్కులు పెట్టే పాపాలతో ఆత్మీయులను పడవేస్తూ ఉన్నాడు. తప్ప అని గుర్తించలోపే జరగవలసినటువంటి అనర్థమంతా జరిగిపోతూ ఉన్నది. నాడు ఏశావు స్థితి అదే. ఆ గతిలో తాను ఎంతో నష్టపోయాడు. నేడు అటువంటి సన్నివేశాన్ని మనం ఎదుట ఉంచుకొని మనం ఆ సన్నివేశాన్ని ఏ విధంగా జయించాలి అనేటువంటి సంగతిని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. ఈ వచనంలో మనం చూసినట్లయితే ఏశావు తర్వాత ఆ ఆశీర్వాదం కొరకు ఏడ్చాడు, ప్రలాపించాడు, మొర్ర పెట్టాడు, ఎదురు చూచాడు, వెతికాడు. కానీ తనకు ఆ ఆశీర్వాదం తిరిగి లభించలేదు. కొన్ని దీవెనలు, కొన్ని ఆశీర్వాదాలు ఒకసారి కోల్పోయినట్లయితే దానిని మనం ఎన్నటికీ పొందుకోలేము అన్నటువంటి సంగతి వాస్తవము. ఏశావు యొక్క గతి అదే. తాను ఒక్కసారి జ్యేష్ఠత్వమును అల్ప ఆహారము కొరకు, ఒక పూట కూటి కొరకు అమ్మివేసుకున్నాడు. దాని విలువ తెలిసి ఆ జ్యేష్ఠత్వమును పొందుకోవడానికి, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి తర్వాత ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ అది తనకు ఎంత మాత్రము లభించలేదు. దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, విలపించాడు, కన్నీళ్లు కార్చాడు, వెతికాడు, శ్రద్ధతో వెతికాడు, క్షమించమని వేడుకున్నాడు. కానీ అది అతనికి దక్కలేదు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని దీవెనలు, కొన్ని ఈవులు మనం ఒకసారి చేజార్చుకున్నట్లయితే దానిని పొందుకున్నట దుర్లభము అని వాక్యము తేటగా సెలవిస్తుండగా మనము దేవుడు మన కొరకు ఏది సిద్ధపరచడో ఆ దీవెనలను పొందుకోవడానికి ఎల్లవేళలా సంసిద్ధులమై ఉన్నాము. ఆయన ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడదాము. మందిరానికి వెళ్ళేటువంటి సమయంలో వ్యాపారము చేసుకుందాము, ఉద్యోగమును చేసుకుందాము, లాభం ఎక్కువ గడిస్తాము అని అనుకుంటే ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్ముకున్నటువంటి ఏశావు మనకు గుర్తుకు రావాలి. ఎందుకంటే దేవుడు తన సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని దాచి ఉంచాడు, ఆత్మ ఆనందమును ఉంచాడు, తన వాక్కులను దాచి ఉంచాడు, సహవాసాన్ని అక్కడ కలిపాడు. ఆ శ్రేష్టమైనటువంటి ఆ సన్నివేశాన్ని ప్రక్కన పెట్టి ఉద్యోగమునకు, వ్యాపారమునకు, సినిమాలకు, సీరియళ్లకు, ముసలమ్మ ముచ్చట్లకు, వేడుకలకు, సంబరాలకు అవకాశం ఇచ్చినట్లయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ దీవెనలను పొందుకోలేము అన్నటువంటి సంగతి వాస్తవము. ఒకవేళ సేవకునితో సహవాసము కంటే స్నేహితుడితో ముచ్చటించడం మేలు అని అనుకుని, ప్రార్థించుట కంటే ప్రార్థన మానేసి ప్రయాసపడటం మేలు అని అనుకుంటే, స్తుతించడానికంటే చలనచిత్రాలు చూడటం మేలు అని అనుకుంటే ఏశావు మనకు గుర్తుకు రావాలి. ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనిస్తాం. అపవాది ఎవరిని పడితే వారిని శోధించడు. ఎవరైతే దేవుని ఆశీర్వాదానికి యోగ్యులుగా ఉంటారో వారిని పడవేయడానికి వాడు ప్రయత్నిస్తాడు. ఏశావు దేవుని ఆశీర్వాదానికి యోగ్యుడు, తను జ్యేష్ఠుడు, ఖచ్చితంగా ఇస్సాకు ద్వారా వచ్చేటువంటి దీవెనలను పొందుకున్న అర్హుడు. కానీ అపవాది ఏశావును పడవేశాడు. మనము సైతం మనకు శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇక్కట్లు, బాధలు వస్తూ ఉన్నవి అని అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దీవెనలను పొందుకునివ్వకుండా అపవాది మనలను సులువుగా పడవేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటి సంగతిని మనం గుర్తించి స్థిరమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో జాగరూకత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఈయన దీని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే
మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఏశావు వలె ఏమాత్రము ఒక పూట కూటి కొరకు శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని విడిచిపెట్టగా అమ్మివేసుకొనక యాకోబు వలె అటువంటి ఈవులను పొందుకునేటువంటి ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం అనుగ్రహించండి. ఇంకను ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమేశ్వరుడు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.